ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. అమ్మ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా మనందరం కలిసి మాట్లాడుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రతి వారం నేను వస్తాను అనుకుని ఎదురు చూస్తున్నానండి, ఈ వారం మీరు రాలేదేంటి అని అడుగుతున్నారు. గమనించండి, ప్రతి నెల మొదటి శనివారము, రెండవ శనివారము ఆరాధన టీవీలో వచ్చే దానిలో మాత్రం 10:30కి ఉదయం గమనించి మీరు దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ప్రతి వారం కూడా మాట్లాడేటట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మనందరినీ ప్రతి వారం కలపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చిన్న వాక్యాన్ని మనం చదువుకొని మనం ఆ దేవుని మాటలు కొన్ని విందాం. 3వ కీర్తనలో మనం మొదటి 3 వచనాలు చదువుతున్నాం, చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. నన్ను అభిషేకించి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, ఈ బిడ్డల అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే తల ఎత్తుకుని తిరిగేటట్లుగా చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది తల దించుకుని జీవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కారణం ఎవరైనా కావచ్చు. కారణాలు చూస్తూ ఉంటే సొంత బంధువుల వలనే కొన్నిసార్లు తలదించుకోవాల్సిన పరిస్థితులు, సొంత బిడ్డల వలన కొన్నిసార్లు తలదించుకోవాల్సిన పరిస్థితులు, సొంత రక్త సంబంధికుల వలన, స్నేహితుల వలన కొన్నిసార్లు తలదించుకోవాల్సిన పరిస్థితులు, కొన్నిసార్లు మనం స్వయం నిర్ణయాల వల్ల, తెలివి తక్కువ నిర్ణయాల వల్ల తలదించుకుని బతకవలసిన పరిస్థితులు, కొన్నిసార్లు మన యొక్క ఆశలు లేకపోతే మన కోరికలు చంపుకోలేక మనం ఒక అడుగు తొందరపడటం వలన, లేకపోతే ఆ స్పీడ్ నిర్ణయం తీసుకోవటం వలన తలదించుకోవలసిన పరిస్థితులు, కొన్ని అపజయాల్లో తలదించుకోవలసిన పరిస్థితులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ రోజున తలదించుకుని బతికేటువంటి పరిస్థితులు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి భాగములో ఆ దావీదు తన కుమారుని బట్టి చాలా ఆందోళన చెందుతున్నాడు. జనులందరూ అనుకుంటున్నారట, ఇతను సేవిస్తున్న దేవుడు విండి సహాయం ఇతనికి ఏమాత్రము రాదు అని. ప్రజలు అనుకుంటున్నారట, ఇతను నమ్ముకున్న దేవుడు ఇతనికి సహాయం చేయలేడు అని. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. చాలామంది మన గురించి అనుకుంటూ ఉంటారు, ఈ పని అయిపోయింది, ఇక వీడి పని అయిపోయింది, వీడు నమ్ముకున్న దేవుడు ఇతనికి సహాయం చేయలేదు, ఇతను నమ్ముకున్న దేవుడు ఇతనికి ఉద్యోగం తెప్పించి ఇవ్వలేకపోయారు, ఇతను నమ్ముకున్న దేవుడు త్వరగా పెళ్ళి అయ్యేటట్లుగా చేయలేకపోయాడు, ఇతను నమ్ముకున్న దేవుడు సరైనటువంటి ఆర్థిక వెలుసుబాటును, ఆర్థిక సమస్యలను తీర్చలేకపోయాడు, ఇతను నమ్ముకున్న దేవుడు ఆ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయాడు, ఇతను నమ్ముకున్న దేవుడు కోర్టు కేసు, పోలీసు కేసు నుండి బయటికి రాలేకపోయాడు, ఈమె నమ్ముకున్న దేవునికి మంచి భర్త దేవుడు ఈమెకి దొరకలేకపోయాడు, ఇతను నమ్ముకున్నాడు కానీ మంచి భార్య ఇతనికి దొరకలేదని మీ దైవజనులను అడగండి. లేకపోతే స్వయంగా ఎవరైతే మాట్లాడతారో టీవీలో, ఈ రోజున టీవీ సేవకులు చాలామంది పనివారిని పెట్టుకుని మాట్లాడిస్తున్నారు. వారియర్స్ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. స్పాన్సర్ చేస్తానంటేనే అసలు ఆయన మాట్లాడుతున్నాడు, స్పాన్సర్ చేయకుండా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అక్కడ అసిస్టెంట్లు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా ఒక వ్యాపారంగా తయారైందని నేను గమనిస్తూ ఉన్నాను. చాలామంది ఆ షోయింగ్లకే పడిపోతున్నారు, పైన డాబులకే పడిపోతున్నారు. చూసేటువంటి
ఆ యొక్క కావాలని ఏర్పాటు చేసినటువంటి ఆ మ్యాజిక్లకో జిమ్మికులకో పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనికైతే పడిపోతారో, మీరు ఎలా చెబితే డబ్బులు పంపిస్తారో, ఎలాగైతే మీ యొక్క జేబులు ఖాళీ చేయాలో ఆ విధంగా ట్రిక్కులు కొంతమంది నేర్చుకుని మా దగ్గరికి రండి, ఏ సంఘం అయినా పర్లేదు, ఏ ఊరైనా పర్లేదు, ఎక్కడికైనా పర్లేదు, మా దగ్గరికి రండి అని మీ యొక్క జేబులు గొల్ల చేస్తున్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఈ సొంత వారు నిర్ణయించి దూషించినప్పుడు, సొంత కుమారుడే దావీదుకి వ్యతిరేకంగా లేచినప్పుడు, సొంత కుమారుడే దావీదును చంపాలి అనుకున్నప్పుడు, ఈ రోజున అనేక మంది లేరా, సొంత కుమారులే తండ్రి మీద హత్యా ప్రయత్నాలు, సొంత కుమార్తెలే తల్లి మీద హత్యా ప్రయత్నాలు, అన్న మీద తమ్ముడు హత్యా ప్రయత్నం, చెల్లెల మీద అక్క హత్యా ప్రయత్నం, డబ్బు కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే చాలా మంది ల్యాక్యర్స్, కోటేశ్వర్లు, మొన్న ఒక ఆయన చచ్చిపోయాడు, ఆ ఇంట్లో 2,000 కోట్ల ఆస్తులకు సంబంధించిన కాగితాలు దొరికినాయట, 2,80,00,000 డబ్బులట, కట్టలు ఆ బీరువాల లోపల, పరుపుల లోపల పెట్టుకుని మూలుగుతున్నారట. కానీ అతను చనిపోయాడు, ₹1 కూడా అతని ఎమ్మడ పోలేదు. ప్రియమైన దేవుని బిడలారా, నిజంగా నువ్వు దేవుని కోసం నువ్వు కష్టపడేవాడు అయితే, నువ్వు ఉన్నటువంటి నమ్మినటువంటి సంఘములో, రక్షణ పొందిన సంఘములో, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సేవకుడు యథార్థంగా నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ సేవకుడు వాక్యానుసారంగా జీవించే సేవకుడు అయితే, ఆ సేవకుడికి మంచి సాక్ష్యం కలిగి ఉంటే, తప్పకుండా సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా సంఘ అభివృద్ధికి నువ్వు పాటుపడాలి. నువ్వు సమయాన్ని ఇవ్వాలి, నీ డబ్బుని ఇవ్వాలి, ఆ ఆత్మలను రక్షించాలి. అంతేగాని టీవీలో జిమ్మిక్కులు, మ్యాజిక్లు చూసి పంపించేస్తే నా పాపం పోద్ది, పంపించేస్తే నాకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది చెబుతుంటారు. కార్యక్రమం స్పాన్సర్ చేయండి, ఒక గుమ్మం పెట్టించండి, ఒక పిల్ల వేపించండి, ఒక రేపు కొనిపెట్టండి, ఒక సెంటు కొనిపెట్టండి, ఒక అడుగు కొనిపెట్టండి. ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ నిందలో లోకులందరూ కూడా ఆ నిందిస్తున్న సమయంలో ఆ సేవకుడు ఇంకా, లేకపోతే యెహోషువ ఇంకా, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకా, అబ్రహాం ఇంకా, వాళ్ళ ఇంకా, వీళ్ళంకా దావీదు పరిగెత్తలేదు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, యెహోవాకు మొరపెట్టెను, ఆయన నా మొర ఆలకించెను, ఆయన నా తల ఎత్తుకుని తిరిగేటట్లుగా చేసే దేవుడు, చేసిన దేవుడు అని చెప్పి గొప్ప సాక్ష్యం అతనిస్తున్నాడు. ఈ రోజున టీవీలో కూడా మా వైపు చూడండి, మా మందిరానికి పంపించండి, మీ ఇల్లు కట్టుకోవాలంటే ముందు మందిరానికి కట్టండి, ఇస్తాడు, ఆశీర్వాదిస్తాడు. కానీ ప్రార్థన మానేసి, దేవుని మీద ఆధారపడతాం మానేసి, బ్రతుకులో మార్పు లేకుండా, రక్షణ లేకుండా, దేవుని కొరకు సాక్షిగా నిలబడకుండా, నువ్వు సంపాదించిన దొంగ సొమ్ము తీసుకెళ్ళి ఆ టీవీ కార్యక్రమాలకు లేకపోతే మందిరాలకు నువ్వు పంపించినంత మాత్రం నీకు మనశ్శాంతి రానే రాదు, పరలోకం అసలే రాదు. మొదట నీవు దేవుని నమ్మి నువ్వు రక్షణ పొంది నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీకు స్వస్థత, శీఘ్రముగా స్వస్థత వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. ఒక దొంగోడు స్వస్థత పొందాడండి. పనిచేయని కాలు, ఆ మోకాళ్ళ నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్న దొంగోడు ఈ స్వస్థత కోటాలకు వెళ్ళి స్వస్థత పొందాడు. వాడు స్వస్థత పొందిన తరువాత వాడు బతుకులో మార్పు లేకపోతే ఆ దొంగోడు ఇంకో ఇంట్లోకి వెళ్ళి కన్నం వేసేటువంటి శక్తి ఈ కూటం ద్వారా ఆ దొంగోడుకు వస్తే, ఆ దొంగోడు బతుకులో మార్పు లేకపోతే వాడికి వచ్చిన స్వస్థత వల్ల ఎవరికి మేలు? వాడికి మేలే దొంగతనం చేయటానికి. కానీ ఏ ఇంటిలో అయితే దొంగతనం చేశారో, ఏ ఇంటిలో అయితే హింసించారో వాళ్ళకి నష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్వస్థత చేసినటువంటి ఆ పాస్టర్ గారి ఇంట్లోనే దొంగల్ని పడ్డాడు అనుకో, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కానీ నా ఆలోచన ఏంటంటే, దేవుడిచ్చిన తలంపు ఏంటంటే శారీరకమైన స్వస్థత కాదు,
శారీరకమైనటువంటి మేలు కాదు, కానీ మొదట మార్పు నీ హృదయములో రావాలి, మొదట మార్పు నీ మనసులో రావాలి. నీ పాపం విషయమై పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడు, నీ పాపం విడిచిపెట్టు, నీ దొంగతనం విడిచిపెట్టు, నీ వ్యభిచారం విడిచిపెట్టు, అక్రమ సంపాదన విడిచిపెట్టు, లంచగుండ అవతారాన్ని విడిచిపెట్టు, అనవసరంగా అబద్ధాలను దోచుకునేదాన్ని విడిచిపెట్టు, 10 రూపాయలకు 100 రూపాయలు లెక్కలు చెప్పి దోచుకునేదాన్ని విడిచిపెట్టు అని నాలాంటి సేవకుడు చెప్తే ఎవరు పంపిస్తారు. మీరు ఎట్టయినా బతకండి, మా మందిరానికి పంపించండి, మా మందిరం కట్టండి, మా పిల్లలు చేయండి, మీకు ఏం పర్వాలేదు, కలిసి వస్తాయి. దొంగతనాలు మెండుగా చేయొచ్చు, అక్రమ సంపాదన బాగా వస్తుంది, వ్యభిచారం చక్కగా చేయండి. ఆ తర్వాత ఎయిడ్స్ రోగాలు ఎవరికయ్యా వచ్చేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి బాధ వాళ్ళదే. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి దొరుకుతాను, అడుగు వారికి అందరికీ ఇస్తాను అన్నాడు. కానీ మీరు కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. అవేర్నెస్ మీలో వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలములో అబద్ధ బోధకులు, తప్పుదారి పట్టించే బోధకు అనేక మంది ఈ రోజున తయారయ్యారు, కాదంటలే. కానీ నీలో వాక్య అనుభవం ఉంటే, నీలో వాక్యానుసారమైనటువంటి జీవితం ఉంటే, వాక్యం గురించి నీకు తెలుసుంటే, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాని ఆ భక్తుడికి ఈ ప్రవక్తకి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, నా బతుకిదయ్యా, నా అబ్బాయి ఎట్ట ఎమ్మడబడుతున్నాడయ్యా, మా అమ్మాయి ఎట్ట ఎమ్మడబడుతుందయ్యా అని ఎవరికి చెప్పుకోలేదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నీ అబ్బాయి నీకు తిరగబడినప్పుడు నువ్వు దేవునికి చెప్పడం మానేస్తున్నావు. టీవీలో వాక్యం చూసి చెప్పే ప్రతి సేవకుడికి తప్పని నేను అంటలేదు. మొదట నీవు దేవుణ్ణి అడగాలి. మొదట నువ్వు ఆయన్ని అడిగి, ఆ ఇంట్లో పిల్లలు చూడండి, ముందు మమ్మీని అడుగుతారు, మమ్మీ నాకు ఇది కావాలి అని. మమ్మీ ఇవ్వలేదనుకో, అప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఇంట్లో పని అవ్వకపోతే ఆఫీసులకు వెళ్ళి అడుగుతారు. నాకు ఏదైనా వస్తువు కానీ ఏదైనా పప్ప కానీ కావాలంటే, మా నాన్నగారు బ్యాంకులో పనిచేసేవాడు. ఆయన ఇంట్లో అడిగితే ఇచ్చేవాడు కాదు. బ్యాంకుకి వెళ్ళి ఆయన కూర్చున్న ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే, రా కూర్చో, ఏంటి వచ్చా అని అడుగుతాడు. ఏం కావాలని అడుగుతాడు. అడిగినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి అని అన్నాను అనుకో, వెంటనే అక్కడ కూర్చున్నాగానే పనివారిని పిలిచి, మా వాడికి అది కావాలంటే ఇప్పించయ్యా, కాఫీ తెచ్చి, టీ తెచ్చి, ఆ వస్తువు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చి, ఇక డబ్బు కావాలా, ఎంత కావాలి అని ఇచ్చేవాడు. ఇంట్లో అడిగితే మాత్రం ఇచ్చేవాడు కాదు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, దేవుణ్ణి అడిగే రీతిలో అడగాలి. ఆఫీస్కి వెళ్ళటం కష్టమే, నడిచి వెళ్ళటం కష్టమే, కష్టమైనా ఆ శ్రమైనా నువ్వు ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగితే నీకు పని అవుతుంది. అప్పుడు ఎంతగానో సంతోషపడిపోయేవాడు. నా కోసం వచ్చాడు, మా అబ్బాయి నడిచి వచ్చాడు, ఎంత ఇంట్రెస్టు, ఎంత ఆశ అని చెప్పి నలుగురిలో గొప్పగా ఉంటుందని ఒక కారణం, నా కోసం వచ్చాడని రెండో కారణం. నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టవు, కుర్చీ దిగవు, బెడ్ దిగవు, అన్ని ప్రోగ్రామ్స్ బెడ్ మీదే ఉండి చూస్తావు, మందిరానికి పోవు, పాస్టర్ దగ్గరికి పోవు. ఎందుకు? పిలిస్తే వచ్చేస్తున్నారు, ఇంటికి వాలిపోతున్నారుగా. పిలిస్తే కాకితో కరు పెడితే వచ్చేసే సేవకులు ఉన్నారు. ఒక ఆయన అంట, కొంతమంది రేట్లు కూడా పెడుతున్నారు. 10,000 ఇస్తే అపాయింట్మెంట్ అంట, 20,000 ఇస్తే పక్కన ఫోటో అంట. ఎంత భయంకరంగా అయిపోయిందండి సేవ. ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి అంత వేల మంది వచ్చారు, అన్ని వేల మంది స్వస్థపరిచాడు. ఎవరైనా డబ్బులు ఇచ్చారా యేసు ప్రభువుకి? ఎవరైనా ఆస్తులు ఇచ్చారా, అంతస్తులు ఇచ్చారా? 10,000 ఇస్తేనే, 20,000 ఇస్తేనే, ధ్యానారాలు ఇస్తేనే రండి నా దగ్గరికి అని యేసుప్రభు ఎప్పుడన్నా చెప్పాడా? యేసుప్రభు ఎప్పుడన్నా పడేశాడా? మన 10 మంది శిష్యులకు వెళ్ళి నిలబెట్టారా ఆయన్ని? ఈ రోజున యేసుప్రభు కంటే సూపర్ యేసుప్రభువులు ఎక్కువైపోయారు. ఒక ఆయన ఉఫ్ అంటే పడిపోతున్నారు, ఇంకా నలుగురు వచ్చి లేపుతున్నారు. చిన్నప్పుడు జర్మీ సర్కస్లో అట్టాగే కనపడేది, అట్టాగా ఉంది. ఆ విధంగా ఈ రోజున ఈ టీవీలు వచ్చిన తర్వాత ఈ చూపించి మా పాస్టర్ గారు ఎవరిని పడేయట్లేదు, ఆయన దగ్గర ఏదో ఉందని పరిగెడుతున్నారు. సాక్ష్యం చెప్తా ఉన్న వాళ్ళని టీవీలో చూపిస్తున్నారు. వాళ్ళకి సాక్ష్యం నిజం కాకపోయినా వచ్చి టీవీలో కనపడాలి కదా. ఇదొక ఎర్రి ఎలా వేరు కొంతమందికి టీవీలో కనపడాలి, సాక్ష్యం చెబుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు అనుకోవచ్చు క్రైస్టియానిటీలో ఎంత మోసం ఉందని.
కానీ నువ్వు తెలుసుకోవాలి, దేవుడు మంచివాడే, దేవుడు పరిశుద్ధుడే, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడే. కానీ ఆ దేవుడిని కూడా అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసి డబ్బులు పోగు చేసిన అనేక మంది ఈ రోజున తయారయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, పిల్లలు మొండిగోళ్ళు అలాగే ఉంటాయి. సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, ప్రోక్లైన్స్ పనిచేస్తూనే ఉంటాయి. ఆ మధ్యన తునుడికి ఒక ఆయన ఎక్కడో జరుగుతుంటే ప్రోక్లైన్స్ ఎక్కడో తిరుగుతుంటే అవి మా చర్చిని అవి చూపించి డబ్బులు పంపించమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఉన్న నమ్మకంతో నువ్వు పంపిస్తున్నావు, కానీ ఆ డబ్బులు చక్కగా ఉపయోగపడుతున్నాయా లేవా అని నువ్వు తేరి చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ప్రతి నెల 3వ వారం దాదాపు 200 మందికి అన్నదానం ప్యాకెట్లు తయారు చేయించి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాం, వస్త్రదానాలు చేస్తూ ఉంటా. ఏ రోజు కూడా నేను ఆ టీవీలో వస్త్రాలు ఇస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, మీరు డబ్బులు పంపించండి అని ఏ రోజు కూడా మిమ్మల్ని అడగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు. కానీ మీరేదో పంపిస్తారు, నేనేదో చెయ్యాలి అంటే అది అయ్యే పని కాదు. లేకపోతే అలాగా పంపిస్తేనే నేను చేస్తాను అని నిర్ణయం నేను తీసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘంలో అనేక మందికి ఉన్నత స్థితి దేవుడిచ్చాడు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ కానుకలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది. ప్రతి 3 నెలలకి 4 నెలలకి శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్కి వెళ్తున్నాం. అలాగా తెలంగాణ లోపల స్లమ్ ఏరియాస్కి, అలాగే చెర్ల వెంకటాపాలెం అడవి జాతుల మధ్యలో, కోయాళ్ళ మధ్యలో, లంబాడి వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించడానికి మా సొంత ఖర్చులు పెట్టుకుని బియ్యం, ఉప్పు, పప్పు అన్ని మూటగట్టుకుని ఎలుతి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది సేవకులు పల్లెటూరులను వదిలిపెట్టేస్తున్నారు, దూర ప్రాంతాలు వదిలిపెట్టేసి దేవుడు మమ్మల్ని విజయవాడ టార్గెట్ చేయమన్నాడు, అమరావతిని టార్గెట్ చేయమన్నాడు, రాజధానిలో మందిరం పెట్టమన్నాడు. ఏంటో మరి అందరికీ రాజధానిలో మందిరాలు పెడితే ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి చూపించట్లేదు. అంటే సేవ ఏమైపోయిందంటే కంఫర్టబిలిటీ అయిపోయింది. సూపర్ మాల్స్ ఎలా వచ్చినాయో సూపర్ సేవలు కూడా ఈ రోజున సూపర్ మాల్స్ లాగా సూపర్ మందిరాలు అలా ఎక్కువైపోతున్నాయి. మీలాంటి గుడ్డిగా ఇచ్చేవారు ఉన్నంత కాలం అలాంటి వారు సేవకులు లేస్తూనే ఉంటారు. ఈ సిటీల్లో వారం పెట్టి మీ జేబులు గొల్ల చేసుకుని వెళ్ళటం ఖాయం. లోకల్గా ఉన్న సేవకులు, నిన్ను రక్షణలోకి నడిపించిన సేవకులు, నీ కోసం ప్రార్థన చేసి కన్నీరు కార్చిన సేవకులు వాళ్ళని అన్యాయం చేసి నువ్వు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి తీసుకెళ్ళి అవి దారాదత్తం చేస్తున్నావు. కానీ వాటిల్లో ఎంత మాత్రం ఆశీర్వాదం రాదు అనేది మాత్రం వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మందిరానికి వెళ్ళిన రండి అని చెప్పడం వేరు. కానీ ఏ మందిరానికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మీరు రండి, నేను ఆయిల్ ఇస్తాను, మీరు రండి, కర్చీఫ్ ఇస్తాను, మీరు రండి, నేను